ఒలింపిక్స్లో 100 గ్రాములు ఎక్కువ బరువుతో త్రుటిలో పతకం చేజార్చుకున్న కుస్తీ యోధురాలు వినేష్ పొగాట్ రాజకీయాల్లో మాత్రం తొలి అడుగు ఘనంగా వేసింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె జులానా నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించింది. మొత్తం 15 రౌండ్లలో కొనసాగిన లెక్కింపులో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 2005లో గెలుపొందింది. 19 సంవత్సరాల తర్వాత వినేష్ పోగట్ రూపంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కడం విశేషం. ఈ విజయంతో మల్ల యోధురాలు కాస్త ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన వినేష్ పోగట్ ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ జోరు కొనసాగించింది. మధ్య రౌండ్లలో స్వల్పంగా వెనకడుగు వేసినా తిరిగి పుంజుకుని విజయం సాధించింది. అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46. అయితే బీజేపీ సుమారు 50 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన ఫలితాల ప్రకారం బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు లీడ్లో కొనసాగుతున్నాయి. హర్యానాలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరిగింది. రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి కష్టమని తేల్చేశాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.